మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన తర్వాత ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. తొక్కిసలాట ఘటనతో త్రివేణి సంగమం వద్ద కొంతసేపు పుణ్యస్నానాలు నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానమైన మహాకుంభమేళాను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. అందుకే ఈసారి భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఇక మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఒక్కరోజే 12 నుంచి 14 కోట్ల మంది భక్తులు రావచ్చన్న అంచనాలున్నాయి. అటు ప్రయాగలో 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మౌని అమావాస్యను పురస్కరించుకుని త్రివేణి సంగమ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 6:45 హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించనున్నారు. ఇక తొక్కిసలాట ఘటనతో సీఎం యోగి భక్తులకు కొన్ని ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి సహకరించాలని కోరారు. నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలని, స్నానాల తర్వాత గుంపులుగా గుమికూడి ఎక్కువసేపు ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు. తొక్కిసలాట ఘటనతో యూపీ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. భద్రతా దళాలను భారీగా రంగంలోకి దించింది. హై లెవెల్ ఆఫీసర్స్, పోలీస్, సెక్యూరిటీ అధికారులు స్నాన ఘాట్ల దగ్గర పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఎక్కడా గుమికూడకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కాగా తొక్కిసలాట ఘటనపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీమలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైన సాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.